వేసవిలో మామూలుగా మినిమం 2.5 to 3 లీటర్స్ వాటర్ తీసుకుంటే మనకి డిహైడ్రేషన్ నుంచి కాపాడుకోగలుగుతాం. అట్లాగే మనకి ఇన్ కేస్ మనకి ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు లేకపోతే ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళు ఏంటంటే చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది, వాళ్ళు చెమట ద్వారా వాటర్ బయటకు వెళ్తూ ఉంటుంది, డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు దాని తగ్గట్టు కాంపెన్సేట్ చేసుకుంటా ఇంకొద్దిగా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే మనకి సింపుల్ చిట్కా ఏంటి అంటే యూరిన్ కలర్ ఎలా ఉంది చూసుకోవాలి. యూరిన్ కలర్ మరీ పచ్చగా ఉంది అంటే ఇంకొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకొని కొద్దిగా యూరిన్ వైట్ వచ్చే వరకు ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ తీసుకుంటూ ఉంటే కొద్దిగా బాగుంటుంది. అండ్ చాలామంది పొద్దున ఎప్పుడో తీసుకుంటారు వాటర్, రాత్రి ఎప్పుడో తీసుకుంటారు. సార్ మేము 3 లీటర్లు తాగుతున్నాం సార్ అని చెప్తారు. అట్లా కాకుండా మధ్యలో ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్లో 1 గంట 2 గంటల వ్యవధిలో కొద్దిగా వాటర్ తీసుకుంటూ ఉంటే మన బాడీ కూడా డిహైడ్రేషన్ నుంచి బయటపడుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.